మా అప్పుడు మేము చదువుకుంటున్నప్పుడు ఏదన్నా హోంవర్క్ రాయకపోయినా ఏది చేసినా టీచర్స్ కొట్టేవాళ్ళు. అప్పుడే మేము నెక్స్ట్ రోజు హోంవర్క్ చేసుకువచ్చేవాళ్ళం. కానీ ఇప్పట్లో మా పిల్లల్ని స్కూల్కి పంపుతుంటే టీచర్స్ కొట్టకూడదు, పిల్లల్ని ఏం అనకూడదు, ఇలాంటి రూల్స్ ఎక్కువైపోతున్నాయి కదా ఇప్పుడున్న టీచర్స్కి. దీని ప్రభావం అంటారా, అంటే కొంచెం నిర్లక్ష్యంగా ఉండడానికి? ఖచ్చితంగా 100% అందులో అనుమానం లేదు. పాత రోజుల్లో కనీసం టీచర్ ఏదన్నా మందలించినట్టు ఏంది, ఒకటే ఆలోచిద్దాం. ఒక ఇంట్లో పిల్లవాడు తప్పు చేసినప్పుడు తండ్రి మందలిస్తాడా లేదా, లేదా ఒక చిన్న దొంగతనం చేసినా, లేదా ఇంకా చిన్న పొరపాటు చేసినా, అల్లరి తిరుగుతున్నా, నిర్లక్ష్యం చేసినా, అలాంటప్పుడు తల్లి లేదా తండ్రి మందలిస్తాడు కదా, అవునా? చెప్పకుండా బయటికి వెళ్ళి తిరిగి వచ్చాడు. మరి అలాంటి పరిస్థితి ఎక్కువ టైం ఉపాధ్యాయులు గడిపినప్పుడు ఉపాధ్యాయుడు మందలించడం తప్పే ఉంది. కానీ దాన్ని పేరెంట్స్లో వచ్చినటువంటి మార్పు, వాళ్ళు తన బిడ్డను తాకూడదు. వాళ్ళైతే టచ్ చేసి బిడ్డల్ని శిక్ష విధించవచ్చు. కానీ ఇక్కడ పేరెంట్స్ వచ్చేటప్పటికి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, టీచర్స్కి వచ్చేటప్పటికి. అది చాలా రాంగు. తద్వారా చాలా చాలా మార్పులు వచ్చాయి. ఎందుకంటే టీచర్స్ కూడా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం ఆపేస్తారు. ఎప్పుడైతే పనిష్మెంట్ ఆపేస్తారో ఇక ఈ టీచర్ నన్ను ఏం చేయలేడు అన్నప్పుడు వాడు అనుకున్నది చేయలేడు. కాబట్టి ఖచ్చితంగా వెనకబడిపోతారు. కాబట్టి తీవ్ర నష్టం విద్యార్థికి అది.